సో హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. ఈ 3 మూవీస్ ఓటీటీ లాక్ అయింది మావా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, అవును తమ్ముళ్ళు లేదో ఈ వీడియో చూస్తే మీకు మెంటల్ వస్తుంది అనేది మెన్షన్ చేసావు. అంటే ఏంటి మావ దాని అర్థం? నిజంగా మెంటల్ వస్తుందంటే వస్తుంది మావ. వీడియో చూసిన తర్వాత నిజంగా అందరికీ మెంటల్ వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మావ, లాస్ట్ ఇయర్ 2024లో అంటే 2024 సంవత్సరంలో మనమే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మామ. హీరో శరవణంద్, హీరోయిన్ కృతి శెట్టి. బా సినిమా మాత్రం చాలా బాగుంటుంది మామ. థియేటర్లో సినిమా సూపర్ డూపరేట్ అయింది మామ. కలెక్షన్స్ వచ్చేసింది, బ్రేక్ టార్గెట్ కొట్టేసింది. కానీ ఇంతవరకు మనకు ఓటీటీలో రాలా. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓడమ్మ బడవ 1 ఇయర్ అయింది మామ ఇంతవరకు ఈ సినిమా మనకు రిలీజ్ అయ్యా. జూన్ మంత్ రిలీజ్ అయింది మామ లాస్ట్ ఇయర్. మొత్తానికి ఒక 3 రోజుల ముందు మన ఛానల్ అప్డేట్ ఇచ్చి మీకు ఈ మార్చి 2వ వారంకంతా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పా. వాడెక్క మన అప్డేట్ ఇస్తే దానికి తిరిగి ఉండదు మామ. మొత్తానికి ఈరోజు మార్చి 6 మనకు ఓటీ డేట్ లాక్ చేశారు మామ. మొత్తానికి ఆ డేట్ ఏంటి అనేది బాబా నాకు మెమరీ లాస్ మామ. అంటే డేట్ నేను మర్చిపోయా, సారీ మామ. నెక్స్ట్ వీడియో మీకు చెప్తాలే కనుక్కొని. సో ఇప్పుడైతే నేను మర్చిపోయాను. మొన్న ఇది మన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఎట్లాగో చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియాతో గెలిచింది మామ. మనం ఆ రివెంజ్ తీర్చుకున్నాం. 50 ఓవర్ మ్యాచ్ ఏదే వరల్డ్ కప్లో ఫైనల్ ఓడిపోయాం కదా. సో మొత్తానికి సెమీఫైనల్లో మనం వాళ్ళని ఓడించేసాము. ఆ తర్వాత ఈ ఆదివారం మధ్యాహ్నం 2:30 జియో హాట్స్టార్లో న్యూజిలాండ్తో ఫైనల్ ఉంది మామ. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి రెడీ అయిపోండే. ఇక మ్యాటర్ ఏంటంటే మామ, రామో రాఘవం సముద్రకని అండ్ అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్ అండ్ యాక్టర్ ధనరాజ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. ఈ సినిమా థియేటర్ 2 వారాలు అవుతుంది మామ. అప్పుడు ఓటీటీలో వచ్చేస్తాం ఈ సినిమా. ఈరోజు మనకు ఓటీటీ లాక్ చేశారు. అరే రే డేట్ మర్చిపోయాను రావడమ్మా బడవ. ఏంద్ర రే ఇందే ముడిసామా ఏరా నీకు ఇంత మెమరీ లాసా బా? ఏంద్రా అదే కొంచెం కనుక్కొని నెక్స్ట్ వీడియో చెప్తాము. కనుక్కొని డేట్ నెక్స్ట్ వీడియో చెప్తాలే కనుక్కున్నా. ఓకే. తర్వాత టెస్ట్ మొన్నే కదరా సినిమా మనకు డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డేట్ లాక్ చేయకుండా కమింగ్ సూన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోతూ ఉంది. మొత్తానికి మనకు ఓటీ డేట్ లాక్ అయింది మామ. అర్రరే ఈ ఓటీ డేట్ లాక్ అయింది కానీ ఆ డేట్ ఏంటని గుర్తు పెట్టుకొని మర్చిపోయాను మామ. అయ్యో ఈ 3 సినిమాలు ఓటీ డేట్ ఏంటనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను మామ. సో ఎందుకంటే మీరు ఏమైనా ట్విట్టర్ ఎవరైనా వాడుతున్నారు కదా. వాడకపోతే ప్లేస్టోర్లో ట్విట్టర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొనే మూవీస్ అప్డేట్స్ సంబంధించి చాలా పేజెస్ ఉంటాయి. సో వాటిని ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ దొరుకుతాయి. ఓకేనా? మా లాంటి యూట్యూబర్స్ ఉన్నారు కదా, మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చెత్త కాబట్టి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అంత డెప్త్ ఉండదు అనమాట. మీరు వెబ్సైట్లో కానీ లేకపోతే ఇంకా మూవీస్ డౌన్లోడ్ చేసే సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి డైలీ వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్స్ మీకు కష్టం, ఎందుకంటే మీరు జీనియస్ కదా, మాకన్నా జీనియస్ మీరు. అండ్ అదేవిధంగా మనకు తొందరలో లైలా సినిమా కూడా వచ్చేస్తుంది మామ. మోస్ట్లీ ఈరోజు మిడ్-నైట్ 12 గంటలకు రావచ్చు, రాకపోవచ్చు. నాకైతే సంబంధం లేదు ఆ సినిమా గురించి, ఎందుకంటే థియేటర్లో సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ సినిమాలు అయితే నేను అసలు చూడట్లేదు మామ. దాని గురించి పట్టించుకోవడం లేదు. మీకు తెలుసు కదా, నేను ఫ్లాప్ సినిమాలు యావరేజ్ సినిమాలు రికమెండ్ చేయను. కాబట్టి మీరు చూడకండి, నేను చూడను, దాన్ని పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత ఇక మనకు ఈ సాలార్ పార్ట్ షూటింగ్ తొందరలో జరగబోతుంది మామ. అదేవిధంగా మనకు ఇంకో సినిమా కూడా రాబోతుంది తొందరలో. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం ఏంటనేది మీకు ఫర్ ది వీడియో అప్డేట్ ఇస్తాము మామ. ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ సో కమింగ్ సూన్ మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు మల్టిపుల్ ఆడియోలో. సో ప్రజెంట్ మీకు ఒక గుడ్ న్యూస్ మామ. రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రేఖా చిత్రం ఈరోజు మనకు మార్చి 6 ఒక 2 అవర్స్ బ్యాక్ సోనీ ఓటీటీలో 4K వర్షన్లో స్ట్రీమింగ్ చేశారు మామ. సో ఈ అప్డేట్ ఇది నాకు గుర్తుంది కాబట్టి మీకు అప్డేట్ ఇస్తున్నా. వెంటనే చూసేయండి. 4Kలో సినిమా అదిరిపోతుంది మామ. బెస్ట్ థ్రిల్లర్ మూవీ, మిస్ అవద్దు, హైలీ రికమెండ్. కానీ ఎందుకో కాస్త బాధ అనిపిస్తుంది మామ. అరే ఒక మంచి అప్డేట్ ఇచ్చానే. ఈ 3 మూవీస్ గురించి అప్డేట్ ఎందుకు నేను మర్చిపోయాను. మనమే సినిమా, రామో రాగం టెస్ట్ అరే చెప్పుంటే మీరు చూసుండేవాళ్ళు కదా కమింగ్ సూన్ ఓటీటీలో. ఆ డేట్ అయితే మర్చిపోయాను. మెమరీ లాస్, హాస్పిటల్కి వెళ్ళాము, చెక్ చేసుకోవాలా. నా బ్రెయిన్ అయితే డెడ్ అయిపోయింది. కాబట్టి
చెక్ చేసుకోవాలి మామ, ఖర్చు అవుతుంది. మీరు అట్లా హెల్ప్ చేయరు కదా. మనం కూడా నేను వీడియో ఒకటి చేసా ఈ విధంగా అర్జెంట్ అని, అది కూడా మీరు హెల్ప్ చేయాల. మన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ చేస్తే సపోర్ట్ చేయండి అంటే దాన్ని కూడా హెల్ప్ చేయాల. మీ సపోర్ట్ సూపర్ ఉంది మావో, భలే సపోర్ట్ మావ మీరా, మామూలుగా లేదు అది. సో వెంటనే ఇది కూడా నేను మర్చిపోవచ్చు తొందరలో, కాబట్టి హాస్పిటల్ వెళ్ళేసి బ్రెయిన్కి టెస్ట్ చేసుకోవాలి. నాకు మెమరీ లాస్ అయిపోయింది. తర్వాత ఇంకేంటంటే ఇంకేం లేదు మావ, తిన్నాను ఇప్పుడే ఎగ్ రైస్, మా వైఫ్ చేసిందే ఇప్పుడే తిన్నా. బాగుంది కానీ ఉప్పు కొంచెం తగ్గిపోయింది. పుష్ప 2 సినిమా లాగా రష్మిక మందన వచ్చి ఏమంటే కొంచెం కాస్త ఉప్పు ఉందో చూడాలంటే ఏందిరా ఉప్పులో పంచాయతీ అన్నట్టు నేను ఏదో ఆలోచిస్తూ ఉంటే తింటా ఉంటే ఉప్పు లేదు మావ. సార్ ఏదో ఒక 2 ముద్దలు తినాలే, ఏదో సర్ది పెట్టుకున్నా అది మావ. మీరు కూడా అలా సర్దుకోండి, ఈ అప్డేట్స్ కొంచెం సర్దుకోండి. రేపటి ఫుల్ మినిట్స్తో మనం లాగిచ్చేద్దాం, ఓకేనా? ఓకే సరే, హ్యాపీ నిద్రపోండి మావ ఈ అప్డేట్స్తో. రేపు మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? మీ సపోర్ట్ ఇలాగ ఉండాలి మావ, మీ సపోర్ట్ ఇలాగ ఉండాలా? ఓకేనా? బాయ్ మావ.